మీడియా సోదరులందరికీ నమస్కారాలు. మరి ప్రాంత ఇలవేల్పులైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మహాఘట్టం మరొక వారం రోజుల్లో మొదలు కాబోతుంది. అది కూడా ఫిబ్రవరి 21 నుంచి 24వ తారీఖు వరకు మీరందరూ కూడా జాతర యొక్క గొప్పతనాన్ని, భక్తుల యొక్క విశ్వాసాలను, వచ్చిపోయేటువంటి తీరును కూడా ఎప్పటికప్పుడు మీ ద్వారా ప్రచారం చేసి జాతర యొక్క పరిస్థితులను కూడా బయట ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారంతో మరింత వైభవంగా, మరింత విస్తృతంగా భక్తులు వచ్చే విధంగా మీ యొక్క ప్రసార సాధనాలు ప్రజలకు సమాచారాన్ని చేరవేసే విధంగా కృషి చేయాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మరొకసారి మేము చిన్న రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మరి జాతరకు మనకు అంటే గవర్నమెంట్ వచ్చిన తక్కువ కాలంలోనే జాతర ఏర్పాటు అవుతుంది కాబట్టి నిధులు కూడా ఇచ్చినాం. దాదాపుగా 20 డేస్ బ్యాకే మేము మరి జంపన్న వాగులో నీళ్ళ ఏదైతే ట్యాప్స్ ఓపెన్ చేయడం కానీ, అదేవిధంగా కరెంట్ లైన్స్ కానీ ఇతరత్ర అన్ని పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినాయి. అందరు భక్తులు కూడా లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా నిరంతరం ఈ యొక్క వచ్చిపోయేటువంటి భక్తుల సౌకర్యాలు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ కానీ, పోలీస్ అధికారులు కానీ, కలెక్టర్ కానీ అందరూ ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము సరి చేసుకుంటాం. అదే కాకుండా పాసులు అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సామాన్యులు వచ్చేటువంటి జాతర ఎక్కువ పాసులు ఇవ్వడం మూలంగా ఎవరైతే ఒరిజినల్గా ఖాళీ నడకన వచ్చేటువంటి భక్తులకు ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి చాలా వరకు మేము పాసులను కూడా తగ్గిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరికన్నా ఒకవేళ పాసు తలిగి ఉంటే ఆ పాస్లో 5ఊరికి మాత్రమే అవకాశం ఉంటుంది అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా వాటిని కూడా రకరకాలుగా మోడిఫై చేసుకొని వాడుతున్నారు. దయచేసి దేవుని దగ్గరికి భక్తితో రండి, భక్తి విశ్వాసాలను ప్రదర్శించండి. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి కూడా అందరూ సహకరించండి. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్యూ లైన్ల అక్కడ వీఐపీల సందడి కూడా, వీఐపీల పేరుతో వచ్చే సందడి కూడా ఎక్కువ పెరగడం మూలంగా మిగతా భక్తులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా కూడా మరి వీఐపీ పాసులను కూడా తగ్గిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్ కానీ నిన్ననే ఆల్రెడీ లక్నవరం నుంచి కూడా వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, వస్తున్నాయి. ఈసారి కొద్దిగా ఎండల తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ కానీ, మిగతా ఈ స్నానాలకు సంబంధించి కానీ ఇబ్బంది ఉంటుందని, ఎందుకంటే సాయిల్ అంతా ఎండిపోయి ఉంటుంది, డ్రై అయి ఉంటుంది, ఇబ్బంది అవుతుందని ముందుగానే ఇస్తా ఉన్నాం. ఇంకేమున్నా కూడా రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటాం. అందరం ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు కానీ, యునైటెడ్ ఎరెస్ట్వై డిస్ట్రిక్ట్ ఏదైతే వరంగల్ డిస్ట్రిక్ట్ ఓల్డ్ ఉందో అందరం కలిసి బయటి రాష్ట్రాల నుంచి, బయటి జిల్లాల నుంచి వచ్చేటువంటి భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడం కోసం ఆల్ డిపార్ట్మెంట్స్, మీడియా సోదరులు అందరూ సహకరించాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.